మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో చేరుకొని వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. కొద్దిసేపు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు కీర్తనల గ్రంథం ముగింపు అధ్యాయం. దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు ప్రతి ఆదివారం దీన్ని చక్కగా ధ్యానం చేయడానికి మన ఎడల ప్రభు తన కృపను విస్తరింపజేశారు. ఈరోజు ఈ కీర్తన భాగాన్ని మనం ముగిస్తాం, మళ్ళా వచ్చేవారం ప్రారంభిస్తాం. లేదంటే ఈ నెల 15 రోజులు మరి ఏదైనా సందేశాలతో కొనసాగి ఆ తర్వాత కొత్త సంవత్సరం నుండి మళ్ళా ఇదే కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేయడానికి మళ్ళా ప్రారంభిద్దాం. ఆ విధంగా దేవుడు మనందరికీ కృప దయచేయును గాక. ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఈ కీర్తనలో కొన్ని భాగాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దాంట్లో ఒక 4 భాగాలు ఉన్నాయి. ఆ 4 భాగాలు ప్రభువుని సన్నిధిలో మనం నిలిచినప్పుడు ఆయన స్తుతించమనడంతో ప్రారంభించాడు. స్తుతించండి అని ప్రారంభించాడు. యెహోవాను స్తుతించండి అని ప్రారంభించాడు. ఎక్కడ స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎవరు స్తుతించాలి అనే 4 భాగాలు 4 డివిజన్లుగా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అవన్నీ చాలా స్పష్టంగా ఆ అధ్యాయంలో మనకు కనబడతాయి. మొదటి భాగం ప్రభువుని స్తుతించండి అంటాడు. మొదటి వచనం వరకు ప్రభువును స్తుతించమంటాడు. స్తుతించమని అయితే ఎక్కడ స్తుతించాలి అనేది మొదటి భాగం. ఎక్కడ స్తుతించమన్నాడు కదా, ఎక్కడ స్తుతించాలి అనే దానికి మనకు ఆన్సరు ఈ మొదటి వచనంలో తెలుస్తుంది. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ కూడా వాక్యాన్ని చూడాలి. ఆయన పరిశుద్ధ ఆలయమునందు ప్రభువుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆకాశ విశాలమందు ఆయనను మీరు స్తుతించుడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. దేవుని స్తుతించుడి అనే పాటలో ఇవన్నీ ఉంటాయి. అక్కడ దేవుని స్తుతించండి అనే పాట దేవుని పిల్లలకు ఖచ్చితంగా కంఠస్థం రావాలి. చూడకుండా పాడగలగాలి. ఫోన్ ఎత్తుక్కుంటున్నారు, లేకపోతే పుస్తకం ఎత్తుక్కుంటున్నారు. కొన్ని పాటలైనా ప్రభువును స్తుతించడానికి నువ్వు కంఠస్థం చేయాలి. బై హార్ట్ అంటారు కదా, ఖచ్చితంగా నీకు అది కంఠస్థంగా ఉండాలి. ప్రభు ఆ రోజు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడే ఆ మాటలు చెప్పాడు. మీరు వాటిని అభ్యాసం చేయాలి. ఊరికే మందిరానికి బైబిల్ పట్టుకొని రావడమే కాకుండా, మళ్ళా చెప్తున్నాను, చదువు రాని వాళ్ళు కూడా కొన్ని వచనాలైనా చదివించుకొని వాటిని అభ్యాసం చేయాలి. పట్టుబడితే అక్షరం మొక్క రాదని మోటోన్ గురించి చెప్పినట్టుగా దేవుని పిల్లల గురించి ఒక వాక్యం కూడా లేదు నీలో అని చెప్పడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ధైర్యంగా ఒక వచనం అన్న కంప్లీట్గా తప్పుపోకుండా ఎంతమంది చెప్తారు? ఇప్పటికిప్పుడు అడిగితే ఒక్క వచనం. కరీంనగర్ నుంచి ముస్లిం ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. నేను తూబాడులో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను వాక్యాన్ని చెప్పక మునుపు ఆమెను నిలబెట్టి ఒక సాక్ష్యం చెప్పారు. ముస్లిం వ్యక్తి, ఆమె రక్షింపబడింది. ముస్లిం కుటుంబంలో నుంచి చాలా ఆటంకాలు ఎదురైనాయి. రక్షింపబడిన తర్వాత పెద్దగా చదువుకోలేదు. 4వ తరగతి 5వ తరగతి వరకు చాలా కష్టంగా చదువుకుంది. వాళ్ళని బయటికి వెళ్ళని లేదట. ఆ దినాల్లో చదువుకోవడానికి కూడా అవకాశం లేదు. కానీ సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు ఒక వచనం కానీ ఒక పదం కానీ తప్పుపోకుండా చూడకుండా కంఠస్థంగా చెప్తుందాము. నా ప్రసంగానికి ముందు ఆమెను నిలబెడితే 1 గంట సేపట్లో 31 అధ్యాయాలు, ఒక వచనం తప్పుపోవటం కాదు, మర్చిపోవటం కాదు, ఒక పదం కూడా తప్పుపోకుండా చెప్పింది ఆమె. ఆర్ యు రెడీ? 5వ తరగతి కూడా చదువుకోలేదాం. 5వ తరగతి అనుకుంటాను ముగిచ్చింది. మనం డిగ్రీలు చదువుతున్నాం.
కొంతమంది పీజీల్లోకి అడుగు పెట్టారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. చదువు రాని, నాకు చదువు రాదు అని చెప్పడానికి అవకాశం ఇవ్వట్లేదు నేను. చదువు రాని వాళ్ళకి కూడా జ్ఞానం ఉంటుంది. కొంతమందికి చదువు రాని వాళ్ళకంటే కూడా, చదువు వచ్చిన వాళ్ళకంటే కూడా చదువు రాని వాళ్ళు కొన్ని లెక్కలు చెప్తారు, నోట్ లెక్కలు. దానికి ఏదో సామెత ఉంది, నేను ఇప్పుడు అది చెప్పను, చాలా పొరపాటు అవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమైందా? చదువు రాని వ్యక్తిని నేను చదువు రాదు అనుకోకూడదు. ఒకసారి రాయబడింది, బలహీనుడు అంట నేను బలవంతుడిని అనుకోవాలంట. చేతగాని వాడు నాకు అన్నీ చేతవును అనుకోవాలంట. ఆమేన్ చెప్పండి. మనకు అన్నీ చేతవును అన్నట్టుగా ఉండాలి. ఏది చేత కాదు నాకు అన్నట్టు నిరాశ నిస్పృహల్లో మనల్ని మనం కృంగదీసుకోకూడదు. ఏమాత్రం కూడా అసలు అవకాశమే ఇవ్వకూడదు. మనం ఒక 5వ తరగతి చదువుకున్న వ్యక్తి ఒక గ్రంథం కంఠస్థం. మరి నేను అనుకుంటాను, ఎన్ని రోజులు తపస్సు చేసినా, రోజు రాత్రి పగలు పండుకున్నా, కూర్చున్నా, లేచినా అదే పనిగా చదివి ఇప్పుడు నిలబెట్టినా కూడా, ఒకవేళ మిమ్మల్ని మీకు ఆమెను చూడాలనిపిస్తే పిలిపిస్తాను నేను. ఆమెను చెప్పండి. డబ్బులు మీరే ఇవ్వాలి ఆమెకి. ఖచ్చితంగా పిలిపించి మీ ముందు కంఠస్థం చేపిస్తాను. అంత చక్కగా చెప్పగలదు. మనం ఎందుకు అలా బట్టి పట్టలేం? ఎందుకు అలా ధ్యానం చేయలేం? మనం ఆ విషయంలో ఎందుకు మనకి జ్ఞాపక శక్తి పనిచేయదు? నాకు అక్షరం మొక్క తెలియదు, ఏదో సాకులు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. వాక్యం మనలో ఉండాలి, మనతో ఉండాలి. కొన్నిసార్లు పాత నిబంధనలు ఏమంటాడంటే నీ చేతికి కట్టుకోమంటాడు. బాసికంలాగా ఉండాలి నీ నుదుటనాది, నీ కంఠానికి హారంలాగా ఉండాలి. మనం నుసుటును పెట్టుకునే వేరే పెట్టుకుంటున్నాం, చేతులకు కట్టుకునే వేరే కట్టుకుంటున్నాం, మెడకేసుకునే వేరే వేసుకుంటున్నాం మనం. కానీ ఆ రోజు ప్రభువు చెప్పింది ఏంటంటే వాక్యం ఉండాలి నీ కంఠానికి హారంగా. అనండి ఆమేనని. కంఠానికి ఏముండాలి? హారం ఉండాలి. కానీ మనోళ్ళు ఏమంటారు, కనీసం 2 తులాలు బిట్టన్నా చేయించుకోపోయావా అని వీటిని గురించి చెప్తున్నారు ఎక్కువ కాలం. ఉండాల్సిందే నీ కంఠానికి హారం, కానీ వాక్యాహారం, వాక్యం అనే హారం ధరించుకోవాలి. నీ చేతికంట సూచనగా ఉండాలి. ఖచ్చితంగా దేవుని వాక్యం ఎక్కడ చూసినా నీ కన్నుల నడుమ బాసికం అంటాడు. ఏంటి బాసికం అంటే ఏంటి? పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు కడతారు బాసికాలు. వాక్యం అలాగా లలాటం లాగా మన నుదుటన వేలాడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యాన్ని వినండి జాగ్రత్తగా. నేను అందుకే ఒక సవాలుగా చెప్పాను, ఒక్క వచనమన్నా తప్పుపోకుండా కరెక్ట్గా చెప్పగలమా అంటే ఆ ధైర్యం చాలామందికి లేదు. విశ్వాసంలో మనం ఎక్కడ ఎదుగుతున్నాం అనిపిస్తుంది మనకి. ఏదో ఊరకనే ఓదరగొట్టుకోవటం కాదు, ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా జవాబు చెప్పలేక తనుములకులు అవుతాం మనం. ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుతున్నాం. యెహోవాను స్తుతించండి. ఎక్కడంటే ఆయన పరిశుద్ధ ఆలయంలో. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి మనం ప్రభువును స్తుతించాలి. సాధ్యమైనంత వరకు గృహ వాతావరణంలో ఎక్కువగా మనం ప్రభువును ఆరాధించడానికి అవకాశం కుదరదు. ఆరాధించవచ్చు, తప్పు కాదు, కానీ ఎక్కువ అవకాశం కుదరదు. ఎన్నో పనులుంటాయి, పిల్లలు ఉంటారు, ఏదో రకరకాలైన ఆటంకాలు ఉంటాయి. కానీ దేవుని కొరకు ఏర్పరచబడిన ఆయన సన్నిధి ఉందే, ఆయన సన్నిధిలో నువ్వు స్తుతించడానికి ఆయన్ని ఏ ఆటంకం ఉండదు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. తర్వాత 2 స్థలాలు చెప్పాడు. 2వ స్థలం ఏంటంటే ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమంత. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ దేవుని స్తుతించుడి అనే కీర్తన మీరు కంఠస్థం చేయండి అని చెప్పడానికి చెప్పాను. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి,
ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో అందరూ స్తుతించాలి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతి బయట వాళ్ళు స్తుతించాలి. ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి, ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బోరాధ్వనితో ఆయన్ను స్తుతించుడి, బోరాధ్వనితో ఆయన్ను స్తుతించుడి. ఆమేన్. ఆ స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతోను, సన్నతంతుల సితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో. మీ వైపు నుంచి స్వరం రావట్లేదు. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వైద్యములతో, ఆ తంతి వైద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వైద్యములతో, ఆ తంతి వైద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అందరూ పలకాలి. స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవులు చల్లగనోది, పిల్లన గ్రోవులు చల్లగనోది, ఎల్ల ప్రజలు చేరి, ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయన్ను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయన్ను స్తుతించుడి. గంభీర తాళముతో, ఆ గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి,
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ఈ 150వ కీర్తన అంతా కూడా ఈ పాట. అయితే దీంట్లో 4 భాగాలు ఏంటంటే, ప్రభువును స్తుతించమన్నాడు. ఎక్కడ అంటే ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధాలయంలో. చెప్పండి, ఆయన పరిశుద్ధాలయంలో. ఆయా సందర్భాల్లో భక్తులు, దేవుని పిల్లలు ప్రభువును స్తుతించడానికి తీసుకున్న వేదిక ఆయన సన్నిధి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన స్తుతించడానికి మనం ఎప్పుడు ఇష్టపడాలి? ఆయా సందర్భాల్లో దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతి నాయకుడు, ప్రతి సేవకుడు, ప్రతి భక్తుడు కూడా ప్రభువును స్తుతించడానికి ఇష్టపడ్డారు. దేవుని సన్నిధికి ఉత్తగానే వచ్చి వెళ్ళిపోవడం కాదు, ప్రభువుని మనసారా స్తుతించాలి. అందుకే మనం దేవుని సన్నిధిలో నిలబడతాం. ఒకవేళ మనం కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టగానే పరలోకంకు వెళ్ళి పరలోకంలో మనకు కానీ చోటు ఉంటే అక్కడ వేరే పనే ఉండదు మనకి, ప్రభువును స్తుతించడం తప్ప. నేను తదుపరి భాగంలో చివరిలో నేను ఆ విషయం చెప్తాను. ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం కానీ మనం వెళ్తే ప్రభువును స్తుతించడం తప్ప మనకు వేరే పని ఉండదు. యెహోవాను స్తుతించడాన్ని ఒక పెద్ద స్వరం వినబడుతుంది. బహుజనుల సర్వ సమూహం కలిసి ప్రభువును స్తుతించడానికి ప్రేరేపించబడుతూ ఉన్నారు. అక్కడే హల్లెలూయా అనే పదం రాయబడింది ప్రకటన గ్రంథంలో. ప్రభువును స్తుతించుడి అంటే అర్థం ఏంటంటే హల్లెలూయా. ప్రభువును స్తుతించండి అనే దానికి అర్థాన్ని అక్కడ రాశాడు, హల్లెలూయా అని ప్రకటన గ్రంథంలో. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ఎక్కడ స్తుతించాలి? ఆయన పరిశుద్ధాలయంలో స్తుతించాలి. మొదటి వచనం 2వ భాగం, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన్ని స్తుతించాలి. ఆకాశం కింద ఉన్నదంతా విశాలం. ఆకాశ విశాలం అంటారు దాన్ని. భూమి మీద ఆకాశం క్రింద ఉన్న ఖాళీ భాగాన్ని అంతటిని ఆకాశ విశాలం అంటారు. అంటే నేను నిన్న మొన్న చెప్పాను, 210 దేశాలు గుర్తింపబడిన దేశాలు ఉంటే ప్రపంచమంతా ఈరోజు ప్రభువును స్తుతిస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి. ఒక దేశం, ఒక ప్రాంతంతో సంబంధం కాదు. ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అనేక మంది ప్రభువును స్తుతించేవారుగా ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన్ని స్తుతించడాన్ని మనం విస్మరించకూడదు. కాసేపు కూర్చున్నామా, కాసేపు నుంచున్నామా, మౌనంగా వెళ్ళిపోయామా, అది కాదు. ఒకవేళ మౌనంగా ఉండడం అంటే 65 కీర్తనలు చెప్పాడు, సియోనులో మౌనముగా ఉండుట అంటే అర్థం ఏంటంటే యెహోవాను స్తుతించుటయే అంటాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టి. ఒకటి, ఎక్కడ స్తుతించాలి అంటే ఆయన పరిశుద్ధాలయంలో స్తుతించాలి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు స్తుతించాలి. ఇప్పుడు రెండవ భాగం డివిజన్ 2, అది 2వ వచనం వాక్యాన్ని చూడండి. ఎందుకంటే ఆయన్ను స్తుతించాలి అనేది ఇక్కడ రాయబడి. ఎందుకు స్తుతించాలి? 2వ వచనం, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు స్తుతించాలంట? ఆయన పరాక్రమ కార్యాలు, తన పిల్లల కోసం, దేవుని పిల్లల కోసం దేవుడు చేసిన కార్యాలు ఎలాంటివంటే వాటికి పెట్టబడిన పేరు పరాక్రమ క్రియలు. అనండి, పరాక్రమ కార్యాలు. క్రియలన్నా కార్యాలన్నా ఒకటే. అక్కడ రాయబడింది ఆయన పరాక్రమ కార్యములను బట్టి. స్తోత్రం చెప్పండి. మీకు తెలుసా, సముద్రాన్ని ఆరిన నేలగా మార్చడం అంటే మామూలు విషయమా? వేల కొలది మంది శత్రువులు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూలగొట్టి దేవుడు తన ప్రజలకు ఇష్టానన్న స్వాస్థ్యానికి ఆటంకం లేకుండా నడిపించాడు. శత్రు రాజులు కట్టలు కట్టుకొని దేవుని పిల్లల మీదకి వచ్చిన వాళ్ళను ఎదుర్కోవడం వాళ్ళ చేతగా లేదు. వాస్తవంగా ఇశ్రాయేలీయుల ప్రజలు యుద్ధం చేసినట్టుగా ఎక్కడ మనం చూడలేం. ఆ విషయాన్ని ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు. యుద్ధం మీరు కాదు చేసేది, మీ ముందు వెళ్తూ మీ దేవుడే చేస్తాడని చెప్పాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒకవేళ మీ జీవితాల్లో కానీ యుద్ధాలు ఎదురవుతుంటే మీరు చేయడానికి ప్రయత్నం చేయబాకండి, ఓటమి పాలవుతారు. దేవుణ్ణి ముందు పెట్టి ప్రభువా మా యుద్ధాలు నువ్వు జరిగించమని కానీ దేవునికి అప్పగించగలిగితే విజయాలను పొందుతారు. స్తోత్రం చెప్పండి.
కత్తులు, కటార్లు, ఏదో ఆయుధాలు తీసుకొని ఇశ్రాయేలీయులు యుద్ధం చేయలేదు. వాళ్ళు మార్గంలో వెళ్తూ ఉంటే దేవుడే పెద్ద పెద్ద వడగండ్లను పడేసి శత్రువుల మీద పెద్ద కందిరీగలను పంపించి, మిడతలను పంపించి, ఉరుములను ఉరిపించి, వడగండ్లను వాళ్ళ మీద పడవేసి వాళ్ళని శత్రువులను ఏం చేశాడంటే చెత్తుగా ఓడించాడు ఆయన. స్తోత్రం చెప్పండి. మీరు అతిశయపడొద్దు అని చెప్పాడు. అందుకే ప్రభు, మీరు అతిశయపడొద్దు. ఇంత గొప్ప జనాంగాన్ని జయించామని మీరు అని చెప్పుకుంటారేమో, అది మీ వలన కలిగింది కాదు. మీ ముందు దేవుడే నడుస్తూ ఆయనే మీ యుద్ధాలను నెరవేరుస్తాడు. ఆ దేశం చేరేదాకా ఆయన మీకు ముందుంటాడని నిర్గమాకాండంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మిమ్మల్ని చేరవలసిన ప్రదేశానికి నడిపించడానికి మీకు ముందు నేను ఒక దూతను పంపుతున్నాను అన్నాడే, ఆ దూతే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే అరణ్య మార్గంలో ఇశ్రాయేలీయులను నడిపించినవాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు చేరవలసిన గమ్యస్థానానికి చేరడానికి, వారిని నడిపించడానికి ముందు నిలిచినవాడు ఆయనే. వాక్యంలో చాలా క్లియర్గా రాయబడింది. ఏమనంటే ఆయన పరాక్రమ కార్యాలను బట్టి దేవుడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా తన ప్రజల కోసం ఎలాంటి కార్యాలు చేశాడంటే పరాక్రమ కార్యాలు చేశాడు. ఏ కార్యాలు? సముద్రాన్ని పాయలుగా చేశాడు. వారి గుర్రాలను, రథాలను సముద్రంలో ముంచివేశాడు. కీర్తన గ్రంథంలో చదువుతాం, వారంట సీసాన్ని కానీ సముద్రంలో పడవేస్తే ఎలాగ అడుగుకు వెళుతుందో, అలాగే ఒక పెద్ద రాతిని సముద్రంలో పడవేస్తే అగాధ స్థలాల్లోకి ఎలా పడిపోతుందో, దేవుడు తన పిల్లలకి అడ్డం వచ్చిన వాళ్ళని అలాగ సముద్రంలో ముంచివేశాడు, వాళ్ళకి ఆటంకం లేకుండా. శత్రువులకు అర్థమైంది ఆయన చేసే కార్యాలు పరాక్రమ కార్యాలని. స్తోత్రం చెప్పండి. మనుషుల్లో కూడా పరాక్రమాలు ఉండడం మనం చదువుతాం. ఆదికాండంలోనే యెహోవా ఎదుట పరాక్రమం కలిగిన ఒక వ్యక్తిని చదువుతాం. ఎవరతను? నిమ్రోదు. అతడు పరాక్రమము గల వేటగాడు, యెహోవా ఎదుట అని రాయబడింది. అట్లా మనుషులకు కూడా పరాక్రమం ఉంటుంది, కానీ ఆ పరాక్రమం కలిగిన వాళ్ళు కూడా కొన్నిసార్లు కొంత సమయం అయిపోయిన తర్వాత బలహీనులైపోయి ఓటం పాలైపోయిన వాళ్ళగా చూస్తాం. కానీ దేవుడు ఎప్పుడు ఆయన పరాక్రమ కార్యాలు రాజీ పడకుండా తన పిల్లల కోసం జరిగిస్తానే వచ్చాడు. అందుకేమంటున్నాడంటే, మీరందరూ ఆయన్ని స్తుతించాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. 2వ వచనంలో 2వ భాగం ఏంటంటే, ఎందుకు ఆయన్ని స్తుతించాలంటే ఆయన మహాప్రభావమును బట్టి. అనండి, ఆయన ఒకటి పరాక్రమం, రెండవది ప్రభావం. అనండి, ప్రభావం అంటే ఏంటి? ఎఫెక్ట్ అన్నమాట. నైనా ఒక చోట బాంబు పడింది అనుకోండి, దాని ఎఫెక్ట్ ఎంత దూరం ఉంటుందో తెలుసా? పడ్డ చోట ఉండదు. ఆ ధ్వని శబ్దం వలన కొంతమంది చేస్తారు గుండాగి. పడింది ఒక చోట, కానీ ఆ ధ్వని శబ్దం వలన కొంతమంది దూరంగా ఉన్నవాళ్ళు కూడా చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఆ బాంబ్ ఎఫెక్ట్ అన్నమాట. దేవుడు తన ప్రజల కోసం ఆయన ప్రభావాన్ని కనపరిచాడు. నీ జ్ఞాపకం చేస్తాను, 12 సంవత్సరాల రక్తస్రావ రోగి నిన్న ఉపవాస కూటంలో చెప్పాను. ఎంతో వ్యయం చేసుకొని డబ్బులు తిప్పలు పడి ఎంతోమంది వైద్యులను సంప్రదించింది. ఆమె రోగం బాగోకపోగా ఆమె మరింత సంకట పడింది. కానీ ఒకరోజు యేసుని గురించి విందామా, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుంది. అంతే, వస్త్రపు చెంగు ముట్టగానే ఆ గడియ నుండి ఆమె బాగుపడినని చదువుతాం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రభువాలు వెనకాలకు తిరిగి అంటున్నాడు, నన్నెవరు ముట్టుకున్నారని. శిష్యులు అంటున్నారు, ఏం ప్రభువా, 1000 మంది నీ వెనకాల వస్తుంటే అనేక మంది తగులుతూ ఉంటారు, అట్లా అన్నావేంటి నువ్వు అంటే, లేదు, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి. చూసారా, మీకు అర్థమైందా? ప్రజలు ఎంతమంది ఉన్నా ఆయనలో నుంచి బయటకు వెళ్ళిన ప్రభావాన్ని ఆయన గుర్తి, తనలో నుంచి ప్రభావం వెళ్ళిందని తన శిష్యులతో చెప్పాడు. ఆ ప్రభావం ఆమెను ఏం చేసిందంటే స్వస్థపరిచింది. స్తోత్రం చెప్పండి. కనబడకుండా ఉండేదని చెప్తున్నాను. బాంబు ఇక్కడ పడితే దాని ఎఫెక్ట్, దాని శబ్దం వలన కొంతమంది చచ్చిపోతారు, దాంట్లో ఉండే రసాయన పదార్థాల వలన సమీపస్తులు చనిపోతారు, దాని ఎఫెక్ట్ అది. కానీ దేవుడు ఎల్లవేళలో ఎలాంటి వాడై ఉన్నాడంటే ప్రభావం కలిగిన వాడు. ఆయన కార్యాల్లో ఆయన ప్రభావం ఉంది. ప్రియులారా, దేవుడు తన ప్రభావ బలం చేత తన ప్రజలను విడిపించాడు.
ఆయన ప్రభావానికి ఎవడు నిలవగలడు అంటాడు కీర్తనకారుడు. ఆయన ప్రభావం ఎదుట ఎవడు నిలవగలడు? ప్రభావం కలిగిన దేవుడు. అందుకే ఈరోజు చాలామంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మనమేం చేద్దాం? యోహాను సువార్తలో లోకం ఆయన వెంట వెళ్ళింది, మన ప్రయత్నాలు ఎట్లు నిష్ప్రయోజనం అయినవో చూడండి అన్నారు. అంటే ఏంటి దాని అర్థం? ఆయన దగ్గరికి వెళ్లకుండా, ఆయన స్తుతించకుండా, ఆయన ఆరాధించకుండా ఎట్ట చేయాలా అని. మతం మారుతున్నారని కొంతమంది, అందరూ అటువైపు పరిగెడుతున్నారని ఈనాడు చాలామంది ఫైట్ చేస్తున్నారు. కానీ ఆయన ప్రభావానికి లోటు లేదు. స్తోత్రం చెప్పండి. ఆయనను ఆశ్రయించడం వలన, ఆయన నమ్ముకోవడం వలన వాళ్ళ జీవితాల్లో జరిగిన మేలులను బట్టి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా ప్రభువుని కొలుస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన ప్రభావం. అది స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ 2వ వచనాన్ని ఎందుకు మనం స్తుతించాలి? మొదట ఎక్కడ స్తుతించాలి? మొదటి వచనం ఎక్కడ స్తుతించాలి? ఆయన పరిశుద్ధాలయమునందు స్తుతించాలి, ఆకాశ విశాలమునందు స్తుతించాలి. 2వ వచనంలో రెండవ డివిజన్ అదేంటంటే ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలంటే ఆయన పరాక్రమ కార్యాలను బట్టి, ఆయన ప్రభావాన్ని బట్టి స్తుతించాలి. దయచేసి 3, 4, 5 వచనాలు 3వ డివిజన్, 3వ భాగం. ఈ 3, 4, 5 వచనాల్లో ఏముంది? 3 వచనాలు కలిపి ఒక భాగం. ఎలా స్తుతించాలి చెప్పండి? ఎలా? మొదటిది చెప్పండి. ఎక్కడ స్తుతించాలి చెప్పాలి. ప్రతి నోరున్న వాళ్ళందరూ చెప్పాలి. ఎక్కడ స్తుతించాలి? మొదటిది ఎక్కడ స్తుతించాలి? ఎక్కడ స్తుతించాలి అంటే ఆయన పరిశుద్ధాలయమునందు స్తుతించాలి, ఆకాశ విశాలమందు స్తుతించాలి. రెండవది ఎందుకు స్తుతించాలంటే ఆయన పరాక్రమ కార్యాలను బట్టి, ఆయన ప్రభావాన్ని బట్టి స్తుతించాలి. మూడవది ఎలా స్తుతించాలి? 3వ భాగం ఎలా స్తుతించాలి? ఎలా స్తుతించాలంటే మూడవ వచనం మొదటి భాగం బోరధ్వనితో. ఏ ధ్వనితో? తర్వాత స్వరమండలముతో, సితారాతో ఆయనను స్తుతించాలి, తంబురతో, నాట్యముతో, అలాగే తంతి వాయిద్యములతో, పిల్లన గ్రోవులతో, అలాగే 5వ వచనంలో మ్రోగు తాళములతో. ఎన్ని రకాల వాయిద్యాలు ఉన్నాయో అన్ని రకాల వాయిద్యాలతో ప్రభువును స్తుతించాలి. అక్కడ చెప్పబడిన దాంట్లో బోరధ్వని. ఇశ్రాయేలు ప్రజలకు బోరలుండేవి. బోరలు తీసుకొని గంభీర స్వరంతో ప్రభువుని స్తుతించేవారు. దేవుని సన్నిధానానికి వచ్చి మనం గంభీరంగా, అక్కడ రాయబడింది, వాక్యం రాయబడింది చూడండి, గంభీర ధ్వని గల తాళములతో, మ్రోగు తాళములతో, తంతి వాయిద్యములతో, పిల్లన గ్రోములతో, తంబురతో, నాట్యముతో, స్వరమండలముతో, సితారాలతో. స్తోత్రం చెప్పండి. ఇన్ని రకాలైనటువంటి వాయిద్యాలను ఉపయోగించి ప్రభువుని గణపరిచారు. మన స్వరమండలాన్ని ఉపయోగించి ఎన్ని రకాలైనటువంటి వాయిద్యాలు ఉన్నాయి, అన్ని రకాల వాయిద్యాలతో ప్రభుని ఆరాధించాలి. సంగీతంతో ఆరాధించమని పౌలు గారు కూడా చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బోరధ్వనితో చాలా రకాలైన బోరధ్వని మొదటిది, తర్వాత స్వరమండలం రెండవది, సితారా మూడవది, నాలుగవది తంబురా, 5వది నాట్యముతో, తంతి వాయిద్యములతో, పిల్లన గ్రోవులతో, మ్రోగు, ఇందాక పాట పాడాం కదా, మ్రోగు తాళములతో ఆయన్ను స్తుతించుడి, గంభీర తాళముతో, గంభీర తాళముతో. అమ్మ వందనాలమ్మ. మీకు ఉసూరు ముఖం వేసుకొని పాడొద్దు, పోగొట్టుకున్నట్టుగా ఏదో పాడొద్దు. పాడండి. మ్రోగు తాళములతో ఆయన్ను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయన్ను స్తుతించుడి, గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. 3వ భాగంలో అన్ని రకాల వాయిద్యాలతో మనం ప్రభువును స్తుతించాలి. దీంట్లో 4వ భాగం, చివరి భాగం 6వ వచనం. దీంట్లో
4వ భాగం 4వ డివిజన్ ఏంటంటే 6వ వచనం. అదేంటంటే ఎవరు స్తుతించాలి చెప్పండి. ఎవరు? మొదటిది ఎలా, ఎక్కడ, రెండవది ఎందుకు, మూడవది ఎలా. ఇప్పుడు 4వ భాగం ఎవరు స్తుతించాలి. ఎవరు స్తుతించాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే 6వ వచనం అందరూ చూడండి. సకల ప్రాణులు యెహోవాను, దీంట్లో చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, ముసలోళ్ళ, మధ్య వయస్కుల అని కాదు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అందరూ గంభీరంగా స్తోత్రం చెప్పండి. సకల ప్రాణులంటే దీంట్లో హిందీ వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, కన్నడోళ్ళు ఉంటారు. ప్రపంచంలో ఉన్న ఎన్ని భాషలు ఉన్నాయో అందరూ ప్రభువుని స్తుతిస్తారు. స్తుతించుదురుగాక. వ్యత్యాసం లేదు. చిన్నపిల్లలని, యవనస్తులని, వృద్ధులని, పెద్దలని, స్త్రీలని, పురుషులని వ్యత్యాసం లేదు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. ప్రాణం ఉన్న వాళ్ళందరూ ప్రభువును స్తుతించుదురుగాక. కొంతమంది అనలేదు. ప్రాణం ఉందో లేదో ఆలోచించుకోవాలి. అక్కడ రాయబడింది సకల ప్రాణులు అనండి. ప్రాణులంటే ప్రాణం ఉన్న వాళ్ళు ప్రాణులు. మీకు ప్రాణం ఉందనిపిస్తే గంభీరంగా స్తోత్రం చెప్పండి. లేకపోతే నేనేం చెప్పను, వేరేగా అసలు అన్నాను. అక్కడ రాయబడిన సకల ప్రాణులు. ప్రాణం అన్న దాన్ని లేకుండా, ప్రాణం లేకుండా ప్రాణి అనడానికి అసలు అవకాశమే లేదు. ప్రాణం ఉన్న వాళ్ళందరూ ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. హల్లెలూయా. దాంట్లో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందుకే సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అనేక కారణాలలో ప్రభువును స్తుతించిన కొన్ని సంఘటనలు కొత్త నిబంధనలో నుంచి జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన అంతా చెప్తే ఇవాళ ఇంకా ఎన్ని రోజులైనా మనకు సరిపోదు కదా. పాత నిబంధనలో నుంచి కొన్ని సంగతులు చెప్పొచ్చు, కానీ ఇప్పుడు కొత్త నిబంధనల సంగతులు చెప్తాను మీకు. నేను కొన్ని సందర్భాల్లో ఎవరెవరు స్తుతించారు, ఎందుకు స్తుతించారు, ఎలా స్తుతించారు అనే విషయాలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతాయి. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. చదువు నాన్న. నిలబడి ప్రార్థన చేయనప్పుడు 11వ అధ్యాయమేనా? 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని సంగతులంట ఆ రోజు జ్ఞానులకు అర్థం కాలేదు, తెలివి కలిగిన వారికి అర్థం కాలేదు. జ్ఞానులకు అర్థం కాని విషయాలు ఏ మాత్రం జ్ఞానం లేని వారికి ఎక్కడ ఎంత చక్కగా రాయబడింది. జాగ్రత్తగా అందరూ చూడండి. నీవు జ్ఞానులకును వివేకులకును ఏం చేశాడంటే దేవుడు, వివేకులకు అర్థం కాలేదు, ఆ సంగతులు మరుగైపోయాయి. జ్ఞానులకు అర్థం కాలేదు, మరుగ్గా ఉన్నాయి. అలాంటి ఆ జ్ఞానయుక్తమైనటువంటి దేవుని సంగతులు ఎవరికి దేవుడు అనుగ్రహించాడంటే పసిబాలురకు బయలుపరిచి ఉన్నావు. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే పసిబాలురు అంటే ఇక్కడ మీకేం చెప్పాలనుకుంటున్నానంటే ఏమీ తెలియని వాళ్ళు అని అర్థం.
చెప్పండి, పసిబాలురు అంటే అర్థం ఏంటి? ఏమీ తెలియని వాళ్ళు, అసలు వాళ్ళకి ఏ సంగతులు తెలియవు, కానీ వాళ్ళకి దేవుడు అద్భుతమైన విషయాలు బయలుపరిచాడు. మనం అలాంటి వాళ్ళం, పసిబాలురు లాంటి వాళ్ళం, ఏమీ తెలియని వారం, ఏ జ్ఞానం లేని వారం, ఏ వివేకం లేని వాళ్ళం. అలాంటి మనకు ప్రభును స్తుతించే ధన్యతను ప్రభు ఇచ్చాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. అందుకు తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అయినా స్తుతిస్తాడు, కానీ మనం మాత్రం స్తుతించాం. అది దుఃఖకరం. ప్రభు అయిన యేసు చెప్తున్న మాట ఇది. ప్రభువా, ఎందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి తెలుసా? వివేకులకు జ్ఞానులకు మరుగుపరిచిన ఈ విషయాలు పసిబాలురకు నువ్వు తెలిసేసావు, బయలుపరిచావు గనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. లూకా సువార్త 1వ అధ్యాయం 64వ వచనంలో జకర్యా ప్రభువును స్తుతించాడు. జకర్యా ప్రభువును 1వ అధ్యాయం 64వ వచనం, వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి దేవుని స్తుతించను. ఇది ఎందుకు జరిగిందో తెలుసా అండి? ఒక ప్రవచనం చెప్పడానికి దేవదూత వచ్చింది. నీ కుమారుడు పుట్టబోతున్నాడు అంటే, జకర్యా కుటుంబంలో అప్పటి వరకు సంతానం లేదు. యోహానును ప్రవక్తగా పంపించబోతున్నాడు ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి అనే విషయం చెప్పడానికి వస్తే, అప్పటికి జకర్యా ఎలిజబెత్ల వయసు చాలా వృద్ధాప్యంలో ఉన్నవారు. వాళ్ళు పెద్దవాళ్ళు, వయసు ఉడిగిపోయిన వాళ్ళు, కనడానికి అవకాశం లేని పరిస్థితుల్లో బిడ్డ పుడతాడు, మీకు యోహాను అనే పేరు పెడతారంటే నమ్మలేదట జకర్యా. అందుకని నమ్మని కారణం చేత మరి బిడ్డను కనే వరకు నువ్వు మౌనంగా ఉంటావు, మాట్లాడవని చెప్పాడు. ఆ ప్రవచనం నెరవేరినట్లుగా ఇదిగో ఆమె గర్భవతిగా ఉన్న కాలం యోహాను పుట్టేదాకా ఎలిజబెత్ నిజంగా యోహానును కనే వరకు జకర్యా నోరు మూయబడింది. అతడు మాట్లాడలేకపోయాడు. మాట్లాడడానికి ప్రయత్నం చేసిన సంజ్ఞలు చేశాడని రాయబడింది అక్కడ. మీరంతా కూడా జాగ్రత్తగా చదివితే, ఒకానొక రోజు వచ్చింది, బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత సున్నతి చేసి నామకరణం చేయాలి, ఏం పేరు పెట్టాలని జకర్యాని అడిగారు. మాటలు రావు కదా. ఆయన ఏం చేశాడంటే రాత పలక తీసుకురమ్మని చెప్పాడు. పలక తీసుకొని రాగానే పలక మీద ఏం రాశాడంటే, ఇతని పేరు యోహాను అన్నాడు. వాళ్ళు అన్నారు, యోహాను అనేవాడు నీ ఇంట్లో ఎవడు లేడు కదా, నీ తండ్రుల్లో ఎవడు లేడు కదా, యోహాను అనే పేరు ఎందుకు పెట్టాలి అంటే, అదే రాసి చూయించాడు దేవుడు, చెప్పమన్నాడు కనుక చెప్పి ఆ పేరే పెట్టండి అని. ఆ పేరు ఎప్పుడైతే యోహాను అనే పేరు పలక మీద రాశాడో, వెంటనే అతని నాలుక సడలింపబడి అతడు మాట్లాడి ప్రభువును స్తుతించాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నీ కొరకు చేసిన కార్యాలను బట్టి స్తుతించాలి. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అదిగో అసాధ్యం అనుకున్న కార్యాలు చేసే దేవుడు. అబ్రహాముకు 100 సంవత్సరాలప్పుడు కుమారునిచ్చిన దేవుడు, ఎలిజబెత్ గర్భం తెరిచి ఇదిగో జకర్యాకు వృద్ధాప్యంలో యోహానునిచ్చిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. అందుకే దేవుని సన్నిధిలో నిలబడి జకర్యా ప్రభువును స్తుతించాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. 2వ అధ్యాయం 28వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 28. ఒక 10 విషయాలు లేకపోతే 9 విషయాలు చెప్తాను, త్వరగా చూడండి దయచేసి. లూకా సువార్త 2:28వ వచనం, యేసు ప్రభు పుట్టిన తర్వాత జరిగిన సంఘటన ఇది. అంతటా ధర్మశాస్త్రపు పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించిన తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి, సున్నతి కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆయన్ని తీసుకొని దేవాలయంలోకి వెళ్ళారు, దేవుని సన్నిధానంలోకి వెళ్ళారు. అందుకే నేను చెప్తున్నాను, దేవుని స్తుతించడం అంటే ఎక్కడ, ఎలా, ఎందుకు, ఎవరు అనే విషయాల మీద ఈ 9 అంశాలు కూడా మరి జరుగుతున్నట్టుగా మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మరియా యేసుక్రీస్తుని పట్టుకొని దేవాలయం దగ్గరికి వెళ్ళారు. సున్నతి కార్యక్రమాలు, ధర్మశాస్త్రం ఏ నియమాలు నేర్పిందో ఆ నియమాలను జరిగించారు. తర్వాత ఆ బిడ్డను తీసుకొని వాళ్ళు దేవాలయం లోపలికి వెళ్ళారు. ఏం జరిగింది అక్కడ చదవండి. వారు తమ చేతుల్లో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నిన్ను నాదా సిమియోను చేతుల్లో పెట్టారండి ఆయన్ని.
ఎవరి చేతుల్లో పెట్టారు? సిమియోను అనే ఒక ప్రవక్త ఉన్నాడు అక్కడ. ఆ ప్రవక్త దేవుని విషయమై నిరీక్షణ కలిగి ఇశ్రాయేలుకు కలిగే రక్షణ కొరకు ఎదురు చూస్తున్నవాడుగా ఉన్నాడు. ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోనిచ్చుచున్నావని అన్యజనులకు నీవు బయలుపరిచిన వెలుగుగా ఈ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కళ్ళురారా చూచి తిని. ప్రియులారా, అక్కడ ప్రభువును స్తుతిస్తున్నాడు. ఈ విధంగా ప్రభువును సిమియోను యేసు ప్రభుని చేతుల్లోకి తీసుకొని దేవుడు కలుగజేసిన రక్షణ, మానవాళికి దేవుడిచ్చిన రక్షణను బట్టి ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో సిమియోను అనే ప్రవక్త ప్రభువును స్తుతించాడు. అప్పుడు ఆయన చేతుల్లో యేసు ప్రభు ఉన్నాడు. ఇశ్రాయేలు కలుగే రక్షణ విషయంలో నిరీక్షణ కలిగి ఉన్న వ్యక్తి యేసు ప్రభు పుట్టక మునుపు ఆయన చనిపోడనే ఒక ప్రవచనం ఆయన గురించి ఉంది. అందువల్ల గొప్ప కార్యాన్ని చేశాడని చెప్పి ఆయన ప్రభువును స్తుతిస్తూ ప్రభువును ఆరాధించాడు దేవాలయంలో. గంభీరంగా స్తోత్రం చెప్పండి. అలాగే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనంలో సంఘమంతా ప్రభువును స్తుతించింది. సంఘమంతా ప్రభువును స్తుతిస్తూ ఉంది. దయచేసి 2:46 వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం 2:46. మరియు వారు ఏక మనస్కులై, అంటే రక్షింపబడిన వారండి. అందరు చెప్పండి, ఎవరు వాళ్ళు? మరియు వారు ఏక మనస్కులు అంటే ఎవరు రక్షింపబడ్డారో, ఎవరు బాప్తిసం తీసుకున్నారో, ఎవరు సంఘంలో చేర్చబడ్డారో, ఎవరు యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డారో, ఎవరైతే సన్నిధికి వచ్చారో వారందరూ ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైన. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని స్తుతిస్తూ ఉండంగా దేవుని దయను వారు పొందారు. వారు భక్తి జీవితంలో ప్రారంభ జీవితం ఎంత బలంగా ఉందంటే వారి కొరకు దేవుడు అద్భుతాలు చేశాడు. ఇంటింట రొట్టె విరిచి భక్తి భావంతో తప్పక కూడుకున్నారని రాయబడింది. చూద్దాం ఈ డిసెంబర్ నెలలో ఎలాగ ఏంటంటే కూడుకుంటారో చూద్దాం. మరి ఆమెన్ చెప్పండి గట్టిగా. ఒకవేళ సంఘానుభూతి మీరు చూడాలంటే తప్పకుండా పాల్గొనాలి. మీకు సంఘానుభూతి లేకపోతే తెలియదు. అసలు సంఘంలో ఉండే విధానం కూడా మీకు ఇబ్బంది లేకపోతే ఇమడలేకపోతున్నారని అర్థం. సంఘ సంబంధమైన సభ్యులందరూ ప్రభు సన్నిధిలో వాళ్ళు ఎలా ఉన్నారంటే రక్షింపబడిన వారు, సంఘంలో చేర్చబడిన వారు ఏకమనస్కులై. ఏ మనస్కులై? ఏకమనస్కులు. వారు ఏకమనస్కులై సిద్ధంగా ఉండాలి మీరు. వారు ఏకమనస్కులై ఎప్పుడండి? ప్రతి దినం అని చెప్పండి. పక్కన వాళ్ళకి షేకండి ఇవ్వండి ఒకసారి. ప్రతి దినం. ఆదివారం ఎప్పుడు వస్తుందిరా బాబా అంటే కొంతమందికి తలకాయ నొప్పి వస్తుంది. అన్నం కూర వండుకోలేకపోతున్నాం, ఉప్మాలు వండటం ఒక తలకాయ నొప్పి, మళ్ళీ ఆదివారం వస్తే బల్లారదినప్పుడు భోజనం వండడం ఇంకొక తలకాయ నొప్పి, మళ్ళీ దాన్ని తినటం ఇంకొక తలకాయ నొప్పి. ఇట్లా కూడుకోవటం విషయంలో ఆదిమ సంఘం, జీవము గల దేవుని సంఘం అని చెప్పడానికి సంఘం యొక్క ప్రేరణ మనకు అవసరం. వాళ్ళు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొని. అందరూ చెప్పండి. అంటే తప్పక అంటే ఒకసారి మిస్ అయ్యారంటే ఏమైనట్టు? తప్పి కాదు. చాలామంది ఏమవుతున్నారు ఇప్పుడు? తప్పుతున్నారు. పాస్ అవ్వాల్సిన వాళ్ళు తప్పుతున్నారు, ముందుకెళ్లాల్సిన వాళ్ళు తప్పుతున్నారు, ఆత్మీయ ఆశీర్వాదాల విషయంలో తప్పిపోతున్నారు. అక్కడ తప్పక కూడుకున్నారు వాళ్ళు. అలా కూడుకొని వాళ్ళు ఏం చేశారంట? ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ కార్యాలు చేస్తే వాళ్ళ అన్యజనులైనా వాళ్ళ యొక్క దయను పొందుతుంది సంఘం. ఆ ప్రేమ, అన్యోన్యత, ప్రారంభ సంఘస్థితి మనలో రావడానికి ఖచ్చితంగా ఈ క్రిస్మస్ దినాలు మనకు దోహదపడునుగాక. అది కూడా సంఘంలో జరుగుతున్న కార్యం అందరి దయను పొందడానికి కారణమైంది. వారందరూ ప్రభును స్తుతించారు. అందుకే దేవుని సన్నిధిలో మనం అలా నిలబడాలి.
సంఘం ఆవిర్భావం అంత బలంగా, ఒకసారి 3,000 మంది, ఒకసారి 5,000 మంది, తర్వాత లెక్కలేనంత మంది సంఘంలో చేర్చబడ్డారు, వేలకు మంది. సంఘం జీవము గలదిగా ఉండాలి. రోజు రోజుకి సంఘంలో సభ్యులు పెరగాలి. రోజు రోజుకి సంఘంలో సభ్యులు సమకూర్చబడాలి. మనమే అవరోధాలుగా మారకూడదు. ప్రభువును స్తుతించడానికి మనమే వేదికగా ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. తర్వాత బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం అపోస్తలుల కాలంలో జరిగిన మొట్టమొదటి ఒక గొప్ప అద్భుతమైన సూచక క్రియ. 8వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. 3వ అధ్యాయంలో వాడు దిగ్గున లేచి, అంటే పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తి ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చోబెడతా ఉన్నారు. ఇది యేసు ప్రభు ఉన్నప్పుడు జరిగిన సంఘటన కాదు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పరమునకు ఆరోహణమైన తర్వాత సంఘ ప్రారంభ కాలంలో జరిగిన సంఘటన ఇది. అదిగో కుంటివాడు శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షం అడగడానికి రోజు కొంతమంది పని కట్టుకొని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. ఆ రోజు ప్రార్థనా కాలం జరుగుతున్న సమయంలో ప్రార్థనా కూటానికి వెళుతున్నటువంటి పేతురు, యోహానులు అక్కడ కనపడ్డారు. వాళ్ళని అతను చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ త్రోవను వెళుతున్న వారందరినీ భిక్షం అడిగేవాడు. కాబట్టి వీళ్ళు అంగీలు వేసుకొని శుభ్రంగా ఉంటే వీళ్ళ దగ్గర వెండి ఉంటుందో బంగారం ఉంటుందో అని దృష్టి సారించి చూస్తూ ఉన్నాడు వాడు. వాళ్ళు అన్నారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున లేచి నడు అన్నారు వాళ్ళు. చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి. అక్కడ రాయబడింది, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు వాడు? లేచాడు, నిలిచాడు, నడిచాడు. నడవడమే కాదు, గంతులు వేశాడు, దేవాలయంలోకి వెళ్ళాడు, ప్రభును స్తుతించాడు. హల్లెలూయా. ఈ అనుభవాలు విశ్వాసలోకి రావాలి. నువ్వు ఉన్న స్థితిలో నుంచి లేవాలి అనండి. నువ్వు ఉన్న స్థితిలో నుంచి లేవాలనండి. దేవుని కొరకు నడవాలనండి. ఆహా, కాళ్ళు జాపి కూర్చుంటారు మనోళ్ళు. ఇక్కడని కాదు దాని అర్థం. దేనికి లేవరు, లేపాలని చూసినా లేవరు. భయంకరమైన భారంతో నింపబడిన వారుగా కనపడుతున్నారు. ప్రభు అంటున్నాడు కదా, అక్కడి నుంచి నువ్వు లేవాలి అనండి. అక్కడి నుంచి ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో నుంచి నువ్వు లేవాలి. తర్వాత లేచినోడు ఏమయ్యాడు? నిలవాలనండి. విశ్వాసంలో నిలవాలి, ప్రార్థనలో నిలవాలి, సంఘ నియమాల్లో నిలవాలి, ప్రభు యొక్క పరిశుద్ధతలో నిలవాలి, యథార్థతలో నిలవాలి. నిలకడైన అనుభవం విశ్వాసికి రావాలి. వాడు లేచి నిలిచి తర్వాత ఏం చేశాడంటే నడిచాడు. దేవుని కొరకు నడవాలి. దేవుని నిమిత్తమై, సువార్త నిమిత్తమై, ప్రభు కొరకు సాక్ష్యము నిమిత్తమై నడవాలి. నీ అడుగులు వేయాలి దేవుని కొరకు. నేను నమ్మాను, నా ఇంట్లో కూర్చుంటాను, నేను బయటికి రాను, నేను ఎవరితో మాట్లాడనంటే కాదు. అది సంఘ నియమం కాదది. నువ్వు దేవుని కొరకు నిలవాలి, దేవుని కొరకు నడవాలి. అంతేగాని నడిచినవాడు అంతటితో ఆగలేదు. నడుస్తూ వాడు ఏం చేశాడంటే గంతులేసి. ఈ అనుభవం ఎప్పుడు వస్తుంది నీకు? హల్లెలూయా. అసలు లేచింది ఎప్పుడు నువ్వు? నిలిచింది ఎప్పుడు నువ్వు? నడిచింది ఎప్పుడు నువ్వు? గంతులేసేది ఇలా గంతులేస్తూ వాడు ఏం చేశాడంటే ప్రభువును స్తుతించాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. ఈ అనుభవాల్లోకి మనం వస్తున్నామా? వచ్చామా? నువ్వు ఉన్న స్థితిలో నుంచి లేవాలి. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి నడుచుచు గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళాడంట. దేవాలయంలో ఏం చేశాడంటే ప్రభు దేవుడు నీ కొరకు ఎన్ని కార్యాలు చేశాడో వాటిని ప్రకటించడానికి, దాని గురించి చెప్పడానికి నువ్వు దేవుని కొరకు లేవాలి, దేవుని పక్షంగా లేవాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని పక్షంగా నిలబడాలి, దేవుని కార్యాల పక్షంగా నిలబడాలి. దేవుడు నా కొరకు ఈ కార్యాలు చేశాడని చెప్పడానికి నువ్వు నిలబడాలి. దేవుని కొరకు నీ అడుగులు వేయాలి. అది నడవడం అంటే. దేవుని కొరకు గంతులేసి హల్లెలూయా. అలాగని డాన్స్ పార్టీ పెట్టమని కాదు. అస్సలు నేను వీటికి చాలా దూరం. నీకు ఆనందం అనిపించినా నేను మాత్రం ఒప్పుకోను.
గంతులు వేయడం అంటే ప్రభు తనకిచ్చిన అద్భుతమైన కార్యాలను బట్టి దేవుణ్ణి మహిమపరచకుండా ఎవడు ఆటంకం చేయలేకపోయాడు. అంతగా దేవుణ్ణి మహిమపరిచాడు. నడవడమే కాకుండా గంతులేశాడంట. గంతులేస్తూ ప్రభువుని స్తుతించాడు. ఆనందం ఎక్కువయ్యి అనండి. ఆనందం గంతులు ఎప్పుడు వేస్తారు? విచారం వచ్చినప్పుడా? గంతులేసే ఆనందం నీకు రావాలి. గెంతాలి దేవుని సన్నిధిలో. అంతగా గంతులేసి ప్రభువును స్తుతించాడు. అపోస్తలుల కాలంలో జరిగిన కార్యం ఇది. హల్లెలూయా చెప్పండి గట్టి, హల్లెలూయా. కేవలం ప్రభు మాత్రమేనా? జకర్యా మాత్రమేనా? అలాగే సిమియోను మాత్రమేనా? సంఘమేనా అంటే వాక్యం రోమాపత్రిక 14:11 చెప్తుంది. కాదు. ప్రతి నాలుక ప్రభువును స్తుతించాలి, ప్రతి మోకాలు దేవుని నామంలో వంగునుగాక అంటాడు అక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 14:11 నా తోడు, దేవుడు చెప్తున్నాడు, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించిన. అందరూ 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏ నాలుక? నాలుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నాలుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అడ్డదిడ్డాలు మెలకలకు దిప్పుతారుగా నాలుకని. ఆ నాలుకని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ప్రభువును స్తుతించడానికి ఇచ్చాడు. యాకోబు రాసిన పత్రికలో ఈ నాలుగుతోనే ప్రభువును స్తుతిస్తామో, ఈ నాలుగుతోనే దేవుని పోలికగా పుట్టిన దేవుని పిల్లలను శపిస్తామో అది ఎంత మాత్రము తగదన్నాడు. నాలుకను దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా నీకు? ప్రభువుని స్తుతించడానికి. దేవుని సన్నిధిలో ఏ నాలుక అంటే ప్రతి నాలుక అనండి. ఏ నాలుక? నాలుగున్న ప్రతి వారు ప్రభువును స్తుతించుదురుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన దేవుని పిల్లలేనా? దేవుని కార్యాలు పొందుకున్న వారేనా? దేవుని సంఘమేనా? సిమియోను లాంటి భక్తులేనా? జకర్యా లాంటి అద్భుతాలు చూసిన వారేనా? యేసుక్రీస్తు వారు మాత్రమేనంటే కాదు ప్రియులారా. 15:11 రోమాపత్రిక 14:11 మరియు ఇదిగో ఇక్కడ రాయబడి సమస్త అన్యజనులారా. హల్లెలూయా చెప్పండి గట్టి. ఎవరంటే వీళ్ళు? దేవుని పిల్లలే కాదు, సంఘమే కాదు, మేళ్లు పొందిన వారే కాదు, అన్యజనులు. సమస్త అన్యజనులారా మీరందరూ ప్రభుని స్తుతించండి. గంభీరంగా స్తోత్రం చెప్పండి. కొంచెం ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథం 19:1 ప్రకటన గ్రంథం 19:1 అటు తరువాత బహుజనుల శబ్దము గొప్ప స్వరముతో పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించండి. రక్షణ, మహిమ, ప్రభావములు. హల్లెలూయా. ఇందాక అదే చెప్పాము. ఆయన ప్రభావం కలిగిన దేవుడు. రక్షణ, మహిమ, ప్రభావం మన దేవునికే కలుగునుగాక. ఎవరు ఇదంటే పరలోకంలో సంఘటన. బహుజనుల సమూహం అక్కడ కనబడుతుంది. అక్కడి నుంచి శబ్దం వినబడుతుంది. వాళ్ళంతా ఏమంటున్నారంటే ప్రభువుని స్తుతించండి. గంభీరంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెక్కలతోటి సరాపులు, కెరూపులు రెక్కలు చాచి 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ప్రభువును స్తుతించినట్లుగా సర్వ సమూహం అందరూ కలిసి ప్రభువును స్తుతించే ఒక బలమైనటువంటి స్వరం, విస్తారమైన జనసమూహాల స్వరం అక్కడ వినబడతా ఉంది. వీళ్ళందరూ ఏమంటున్నారంటే ప్రభువును స్తుతించండి. అందరూ చప్పట్లు కొట్టి ఒకసారి గంభీరంగా స్తోత్రం చెప్పండి. అందుకే నేను ఇందాక చెప్పాను, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్తే పరలోకంలో ఏం చేస్తావంటే ప్రభువును స్తుతిస్తావు. హల్లెలూయా. ఇక్కడ స్తుతించడం నీకు చేత కాకపోతే పరలోకంలో స్తుతించలేవు. నువ్వు పరలోకానికి చేరలేవు. నువ్వు స్తుతించడం పరమావధిగా ఉండాలి మనకి. హల్లెలూయా. అందుకే స్తుతించుదుముగాక. ప్రకటన గ్రంథం 19:4 ఇంకొక మాట రాయబడింది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులు సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించండి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేశాను. 4 జీవులు 24 పెద్దలు పరలోకంలో ఏం చేస్తా ఉన్నారంటే ప్రభువుని స్తుతిస్తున్నారు. ఏమనంటే స్తుతి సింహాసనాసీనుడు ఆయన. హల్లెలూయా.
రక్షణ, ప్రభావము, మహిమ దేవునికే కలుగునుగా కానీ ప్రభువును స్తుతిస్తున్నారు. 4 జీవులు 24 పెద్దలు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఇది పరలోకంలో జరుగుతున్న సంఘటన. మనతో పాటు పరిశుద్ధ సమూహంతో పాటు రక్షింపబడిన దేవుని పిల్లలతో పాటు శరాపులు, కెరూపులు, 4 జీవులు, 24 పెద్దలు అందరూ ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే స్తుతించడం తప్ప మనం ఇంకేం చూడలేం ప్రభువుని. ఆ గొప్ప ధన్యతను దేవుడు మనందరికీ దయచేయను గాక. పౌలు గారు అంటాడు, ఒక్క మాట చెప్తాను, నేను ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చగలను? పాపుల్లో నేను ప్రధానుణ్ణి, ఆయన నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువుకు నాకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను అంటాడు. పూర్వము నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి. అలాంటి నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన ఆయనను స్తుతించకుండా ఉండలేనని చెప్పాడు ఆయన. మన జీవితంలో ఆ కృతజ్ఞత ఉందా? మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వచ్చిపోయామన్నట్టు కాకుండా ప్రభువు మన కొరకు చేసిన కార్యాలన్నిటిని బట్టి మనం ప్రభువును స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలకు మనమేమిచ్చి రుణం తీర్చలేం. ఆయన పొందిన గాయాల్లో మనకు స్వస్థత ఇచ్చాడు. ఆయన కార్చిన రక్తంలో మనకు నీతినిచ్చాడు. ఉగ్రతలో నుంచి తప్పించాడు. మనల్ని పవిత్రులుగా చేశాడు ఆయన రక్తంలో. పరిశుద్ధపరిచాడు ఆయన రక్తంలో. నీతిమంతులుగా చేశాడు ఆయన. నిత్యరాజ్యానికి వారసులుగా చేశాడు. ఆయన పొందిన గాయాలలో మనకు స్వస్థత ఇచ్చాడు. ఆయన అవమానపరచబడి మన తలపైకి ఎత్తాడు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? దేవుని సన్నిధికి వచ్చి స్తుతించలేమా? ఆరాధించలేమా? గణపరచలేమా? అందుకు కాదా దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకుంది? కృతజ్ఞతతో ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో నిలవటానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ సహాయం అనుగ్రహించునుగాక. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం చెప్పండి? ఆయన రక్తం కార్చాడు మన కొరకు. మనల్ని పవిత్రులుగా చేశాడు, నిర్దోషులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ఏమిస్తే ఆయన రుణం తీర్చగలం? ఏమిచ్చి తీర్చగలం? స్తుతించడానికి ఇష్టపడదాం. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న నీ వాక్యం హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. ఏ మాట నిష్ప్రయోజనం కాకుండా ప్రతి హృదయంలో నైనా వాక్యాన్ని నైనా ఫలింప చేయండి, నూరంతలుగా ఫలింప చేయండి. వాక్యము హృదయాంతరంగాల్లో ఉంచుకొని నీ కొరకు ప్రత్యేకమైన జీవితం చేయడానికి మీ కృపను విస్తరింపచేసి అనుగ్రహించండి. చిన్నపిల్లలు, యవనస్తులు, మధ్య వయస్కులు, వృద్ధులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరినీ ఆశీర్వదించండి. వాక్యము చేత బలపరచండి, వాక్యము చేత స్థిరపరచండి. వాక్యపు వెలుగులో తమ జీవితాలను కట్టండి. మీ ఎదుట నిర్దోషంగా నిలవడానికి మీరే కృప చూపండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.